దేవుని పరిశుద్ధ నామములో కలుగుగాక. ప్రభువునందు మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు ప్రశాంతించి ఉదయకాల సమయంలో సంఘ సమక్షంలో అదే రీతిగా వారి హృదయ ఒప్పుకోలను బట్టి సమాజంలో దేవుని శాంతంగా నాకు ఇచ్చిన అధికారాలను బట్టి బిడ్డలకు బాప్తిస్మం కోరుతున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు తెలియజేసినటువంటి విధానం గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనాల వరకు ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వరకు చదువుతాము. ప్రత్యేకించి బాప్తిస్మం ఇప్పించే ఈ శుభ సందర్భంగా, ముఖ్యంగా ఈస్టర్ సందర్భంగా మరి మనకు అందరి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము నూతన నిబంధన గ్రంథం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 17 లేఖనాలు చదువుకుందాం. ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను విచారింపజూశాను. కానీ యేసు ఇప్పటికి కార్యము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చాడు. కనుక అతడు అలాగూ కానిచ్చాడు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డు మీదకు వచ్చాడు. ఇదిగో ఆకాశం తెరవబడను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాడు. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. దేవుని పరిశుద్ధ మాటలు మా హృదయంలో దీవించబడుగాక. ఆమేన్. మరొక వాక్యం చదువుకుంటూ మన మధ్యలో రెడ్డి గారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుకుంటారు. చదువుబడిన లేఖన భాగంలో దేవుడు మన దీవించును గాక. పిల్లలు, మరి మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలలో మరి ముఖ్యంగా బాప్తిస్మాల కొరకు సిద్ధపడిన మీ నలుగురు గతించిన కొన్ని దినాలుగా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉన్నారు. బాప్తిస్మం అనగా మరి ఏ ఉద్దేశంలో తీసుకోవాలి, ఎలాంటి వారు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం అంటే ఏదో సంఘములో చేర్చబడటమో లేదా సభ్యత్వం కోసమో అవసరతలు తీర్చుకోవడం కోసమో కాదు, కానీ దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా వ్యక్తిగత ఒప్పుకోలు, కుటుంబ ఒప్పుకోలు, సంఘం యొక్క ఒప్పుకోలు, సమాజంలో ఇది మొదలుకొని నేను క్రీస్తుకి సాక్షిగా జీవిస్తానని మీ అంతటి మీరు హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి మరి దేవుని వాక్య క్రమములో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వడని దేవుని శాంతుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఈ దినమందు మరి వ్యక్తిగతంగా మీ దగ్గర వాంగ్మూలం తీసుకున్నాను. అదే రీతిగా మరి కుటుంబం నుంచి ఒక చక్కటి అథారిటీ తీసుకున్నాం. పెద్దల సమక్షంలో ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని సిద్ధపరచడం జరిగింది. అలానే చివరిగా సమాజములో మీరు ఇచ్చినటువంటి వాంగ్మూలమును సాక్ష్యమును వినాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ మరి మీకు కొన్ని మాటలు హెచ్చరిక వాక్కులు తెలియజేస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఇది మొదలుకొని అంటే ఈ దినము నుండి బిఫోర్ బాప్టిజం వేరు, ఆఫ్టర్ బాప్టిజం వేరైనటువంటి ఒక లెసన్ కూడా మీరు విన్నారు. అంటే
బాప్తిస్వం తీసుకోవడానికి ముందు ఎలా ఉండాలి, బాప్తిస్వం తీసుకున్న దగ్గర నుండి ఎలా ఉండాలి అంటే ఏదో నామకార్థంగా అందరూ తీసుకుంటున్నారు మేము తీసుకుంటున్నాం అనే దృక్పథంతో ఉంటే ఇప్పుడే ఈ క్షణమే సమాజంలో సంఘంలో పెద్దల సమక్షంలో దేవునికి సేవకుడిగా మీకు సమయం ఇస్తూ ఉన్నాను. ఏ విధం చేతనైనా పెద్దలు కానీ సేవకుడిగా నేను కానీ లేదా విశ్వాసాలుగా ఇక్కడ ఉన్నవారు కానీ మీ కుటుంబస్తులు కానీ ఎవరైనా మిమ్మల్ని వాళ్ళకి బలవంతంగా కానీ లేదా భయపెట్టి కానీ ఏ విధము చేతనైనా మిమ్మల్ని బాప్తిసాల కొరకు సిద్ధపరిచినట్లయితే మరి ఒక్క క్షణం మీకు సమయం ఇస్తూ ఉన్నాను. మీరు ఇప్పుడే డ్రాప్ అవ్వచ్చు, లేదా మీ ఇష్టపూర్వకంగా అయా మా హృదయపూర్వక సిద్ధపడ్డాం అనుకుంటే దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి పెద్దల సమక్షంలో సంఘ సమక్షంలో మీకు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీరు ఒప్పుకున్నట్లయితే మరి హృదయపూర్వకంగా మీరు నలుగురు ఒప్పుకున్నట్లయితే అది కూడా మీ ఇష్టపూర్వకంగా అయితే చేతులెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. లేని ఎడల మరి మీకు ఇష్టమైతేనే ఎవరు బలవంతం వల్ల కాదు. సరే ప్రార్థన చేసుకుందాం. మరి బాప్తిస్తాల కొరకు సిద్ధపడిన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుందాం. తల్లి గారి కృపమ్మ గారు మన మనసులో ఉన్నారు. మరి వారి కొరకు తల్లి గారిని ప్రార్థన చేసి సిద్ధపరచాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రేమ గల మా ప్రభా, కృప కలిగిన దేవా, సిద్ధపడిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మీ సమయంలో నాయన మీ బాప్తిసం నీళ్ళ ద్వారాగా పొందుతుండగా ప్రభా బిడ్డలకు మీ ఆత్మతో నింపండి దేవా. అయ్యగారిస్తుండగా అయ్యగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మా కోసము ప్రాణము పెట్టి తిరిగి లేచిన దేవుడు అయ్యా. అయ్యా నాయన బిడ్డలు ఎరిగి నాయన నీ అందు విశ్వాసం ఉంచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతా ప్రభా మీ నామ మహిమార్థము జరగడానికి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నేను యేసు ప్రియ రక్షక లేవు చూపు ప్రేమానుగా చేతి నన్ను చేర్చు నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ నన్ను ప్రాప్తిపరచు నీకు కృపవల్లనే నాదు నాత్మను నిన్నిరీక్షించు నీ చిత్తంబు నాదము నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ శిల్వాసం. అమ్మ నేను ఒక 3 ప్రశ్నలు అడిగాను. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత కీర్తిస్తూ ఉన్నావా? ఇది మట్టుకున్న దేవుడికి సాక్షిగా జీవించదలుచుకున్నావా? ఇక మీదట యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప లోకానికి నేను స్థానం లేదని ఇవ్వగలుగుతున్నావా? నా ఇష్టపూర్వకం మీదే నేను బాప్టిజం తీసుకుంటున్నాను. సరే, మరి ఉన్నటువంటి సాక్ష్యమును బట్టి దేవుని సేవకుడిని దేవుని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ కుమార్తెను బాప్తిసం ఇచ్చుచున్నాను. లేదు సన్నిధిలోని కానుందనంత దృష్టి స్నేహితు నీ మాట్లాడగన్ సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ శిల్వాసం నన్ను చేర్చు రక్షక నీవు
సిల్వా తల్లి నాన్న యేసుక్రీస్తు ప్రభు వారి సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావు. ఇది మొదలుకొని క్రీస్తుకి సాక్షిగా జీవించాలనుకుంటూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు వారికి తప్ప నీ జీవితంలో లోకానికి స్థానం ఇవ్వదలుచుకుంటూ ఉన్నావా? ఓకే. కుమార్తె ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం ఇప్పటికి బాప్తిస్మం ఇచ్చుతూ ఉన్నాను. నేను నీ వాడనయ్యున్న యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమాను గాంచి నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రకారం నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారికి తప్ప నీ మనసులో ఎవరికి స్థానం లేదు. యేసుక్రీస్తు వరకు, మరి యేసు ప్రభు వారి వరకు జీవిత పర్యాంతం సాక్షిగా జీవించదలుచుకుంటూ ఉన్నావా? కుమారుడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారి నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బిడ్డకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను. నీదు దివ్య ప్రేమాతిశయము ఏక బుద్ధి కన్నాడు పారం నీనను భావించేదన్ నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నావా? అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవించాలనుకుంటూ ఉన్నావా? జీవించాలనుకుంటున్నాను. నీ మనసులో యేసుక్రీస్తు ప్రభు వారి తప్ప లోకానికి స్థానం ఇస్తావా? ఇస్తాను. లోకానికి స్థానం. ఓకే. దేవుని సేవకుడిగా కుమార్తె ఇచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుని నాకు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఇప్పుడు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను. నేను నీ వాడనయ్యున్న గౌరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమాను కాచి నన్ను చేర్చు నీ దారి, సరే, ప్రార్థన చేసుకుందాం. మరి బాప్తిస్మం ఇవ్వబడినటువంటి నలుగురు బిడ్డలు కుటుంబ పరమగాను, పెద్దల సమక్షములు, సంఘ సమక్షములు, సమాజ సమక్షములు మరి వారు హృదయపూర్తిగా ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నారు. ఇంకా మనం అనుకున్న వాళ్ళలో చాలా మంది బాప్తిస్తాల కొరకు సిద్ధపడవలసిన వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి దిన ముందు జరిగించిన కానీ కార్యం కొరకు దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. భూలోకములో ఒక పాప రక్షింపబడిన, పరలోకములో ఒక గొప్ప ఉత్సవం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, సర్వోన్నతుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేని సేవకుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని
అయా మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, అభిషేకమును బట్టి, అయా ఎందుకు తండ్రి మీ కుమార్తె హాస్యని గారిని బట్టి, అయా ఎందుకు తండ్రి కుమార్తె హాస్యని బట్టి, దేవాయకు తండ్రి దీవుడు ప్రభు, అయా మహేశ్వరుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నలుగురు బిడ్డలు హృదయపూర్వకంగా ఒప్పుకొని వారి పాపములను విడిచి నేను మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన విధానమును బట్టి తండ్రి సేవకుడిగా సంతోషిస్తూ, అయా సంఘం యొక్క స్థిరత్వమును బట్టి దేవాయకు ప్రభు ఇది మొదలుకొని నిరంతరము మరణ పర్యాంతరం వారు సాక్షులుగా జీవించడానికి సహాయమును అభిషేకమును దయచేయమని ఈ దినముందు జరిగించిన ఘనకార్యమును బట్టి నామమును మహిమపరుస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా సాక్షులుగా ఉన్న బిడ్డలందరినీ దీవిస్తూ యేసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన నిత్య ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించదు, మమ్మల్ని స్వర్గంలోకి తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రేమించు మనకును ఈ దినమందు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలకు దేవుడు సదాకాలము తోడుగా ఉండి దీవించును గాక. ఆమేన్. క్రైస్తవుడైన అందరి వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించును.